జనరల్ స్టడీసు, కరెంట్ అఫైరు, ఈనాడు ప్రతిభ ఆదివారం మే 18th రోజు వచ్చిన పేపర్ అండి. ఇది ఏపీ అండ్ డిఎస్సి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే క్లాసు. దీన్ని మీరు మొత్తం చదవకపోయినా దీంట్లో మ్యాటర్ ఏముంది అనేది నేను పాయింట్స్ లోపల ఎక్స్ప్లెనేషన్ చేస్తూ పోతాను. మ్యాటర్ మీకు క్లియర్గా ఇస్తాను, చూస్తూ వెళ్ళిపోండి, మీ టైం వేస్ట్ చేయను. క్లాస్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు దేశానికి మనకి విభజన జరిగినప్పుడు అక్షాంశాల రేఖాంశాల పరంగా మనం పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు భారతదేశ అంతర్జాతీయ భూభాగ సరిహద్దులు మనకి ఎంత అంటే 15,200 కిలోమీటర్స్ అండగా ఉండగా సముద్ర సరిహద్దు లోపల అంటే ప్రధాన భూభాగం అండమాన్ నికోబార్ లక్షద్వీపులతోటి కలిసి 7,517 కిలోమీటర్స్ ఉంది. అయితే మన భారతదేశానికి వాయువ్యంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లతో పాటు ఉత్తరాన చైనా నేపాల్ భూటాన్ తూర్పున మయన్మార్ బంగ్లాదేశ్తో సరిహద్దులు ఉన్నాయి. ఇలా సరిహద్దులు ఉన్నాయి కూడా మనం భారత్తో ఏ దేశాల సరిహద్దులు పంచుకుంటున్నాయి ఇలా కూడా ఎగ్జామ్స్ ఉంటుంది. సరిహద్దు పంచుకునే దేశం ఏది ఇలా కూడా అడుగుతుంటారు కాబట్టి ఒకసారి చూసుకోండి. అయితే ఈ పాక్ జలసంధి గల్ఫ్ ఆఫ్ మయన్మార్ ద్వారా వేరు చేయబడుతుంది. అయితే భారత్కు పొడవైన భూ సరిహద్దు ఏది అంటే బంగ్లాదేశ్ అన్నమాట. ఇది 4,096 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అయితే పాకిస్తాన్తో మాత్రము 3,323 కిలోమీటర్స్, చైనాతో 3,488 కిలోమీటర్స్, నేపాల్ తోటి 1,751 కిలోమీటర్స్, మయన్మార్ 1,643 కిలోమీటర్స్, భూటాన్ 699 కిలోమీటర్స్, ఆఫ్ఘనిస్తాన్ 106 కిలోమీటర్స్ మేర మనము దేశంతో భూ సరిహద్దులు పంచుకుంటున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు ఏంది ప్రాబ్లం అంటే భారత్ పాకిస్తాన్ విడిపోయిన సమయం లోపల ఏమవుతుందంటే హద్దులు ఏర్పడతాయి కదా. హద్దులను 1947లో మనకు బోర్డు కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు అంటే సర్ క్రిసల్ రాడ్క్లిఫ్ అని వారు ఉన్నారనమాట. ఈయన ఏం చేసిందంటే సరిహద్దుల నిర్ణయాలను చేసింది ఇతనే అనమాట. ఈయన ఏం చేసిందంటే సహజ భౌగోళిక లక్షణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి ఆయన పేరు మీదుగానే రాడ్క్లిఫ్ సరిహద్దు రేఖ అని గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ చిత్తడి ప్రాంతంలోని మొదలై రాజస్థాన్ ఎడారి నుంచి పంజాబ్లోని సారవంతమైన ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లోపల ఉన్న కొండలు లోయలు హిమాలయాలలోపు కారాకోరం శ్రేణి లాంటి ఎత్తైన పర్వతాల మీదుగా కూడా వెళ్తుందని ఈయన ఎవరు బోర్డు చైర్మన్గా ఉన్న అతను ఎవరు అంటే సర్ క్రిసల్ రాడ్క్లిఫ్ ఉండి మనకు ఈ రాడ్క్లిఫ్ రేఖను భారత్ పాకిస్తాన్ల మధ్య విభజించడం జరిగిందనమాట. అయితే అసలైనది ఇప్పుడు మన భారత్కు పాకిస్తాన్కి ఏంటంటే ఈ రాన్ ఆఫ్ కచ్ కూడా మాకు పాకిస్తాన్కే కావాలి అని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఈ రాన్ ఆఫ్ కచ్ మీద మనకు ఎప్పటి నుంచి వార్ జరుగుతుంది అంటే ఈ గతంలో కూడా చాలాసార్లు వార్ జరిగినాయి, ఇప్పుడు కూడా ప్రజెంట్గా జరుగుతుంది. ఎందుకు వాళ్ళు అంటే ఉత్తర సైడ్ రాన్ ఆఫ్ కచ్ సైడ్ ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు. అట్లా ముస్లిమ్స్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముస్లిమ్స్ ఉన్నది అది మా ఏరియా మాకే కావాలి, మా వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా అన్నట్టు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది చిత్తడి ప్రాంతం కాదు, మంచిగా నీరు ప్రవహిస్తున్నవి మాకు కావాలి అన్నట్టు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇంకేంటంటే రాను మన సంస్కృత భాషలో రాన్ అంటే చిత్తడి అనే అర్థం వస్తుంది. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే దీన్ని నీటి సరస్సుగా చూపి పొందాలని అనుకోవడం సరికాదని చెప్తుంది. ఈ వివాద పరిష్కారం కోసం ఏంటంటే పాక్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అక్కడ స్వీడన్ చైర్మన్గా మధ్యవర్తిత్వం జరిగిందనమాట. అయితే భారతదేశ ప్రతినిధిగా యుగోస్లేవియాను, పాకిస్తాన్ ప్రతినిధిగా ఇరాన్ను ఎంచుకున్నారు. ఇక్కడి తీర్పు ప్రకారం 90% భారత్కు, 10% పాక్కు దక్కింది. ఆ విధంగా రెండు దేశాల మధ్య రాన్ ఆఫ్ కచ్ వివాదం పరిష్కరించబడింది. ఇది రాన్ ఆఫ్ కచ్ వివాదం అన్నమాట. నెక్స్ట్ చూడండి, సర్ క్రిక్పై ఇరు దేశాల పట్టు. అయితే రాన్ ఆఫ్ కచ్ వివాదంలోనే సర్ క్రిక్ కూడా ఒక భాగం అన్నమాట. ఎందుకు అంటే ఇది గుజరాత్ రాష్ట్రంలోని సర్ క్రిక్ రేఖ మనకు 96 కిలోమీటర్స్ పొడవు, 1 నుంచి 3 కిలోమీటర్స్ వెడల్పుతో వివాద సరిహద్దుగా మనకు ఉందన్నమాట. ఈ సర్ క్రిక్ అనేది అనిశ్చల అలల ప్రాంతము. ఇక్కడ ఎలా అంటే తరచూ తన ఉనికిని మారుస్తూ ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళు మాత్రం సర్ క్రిక్ను అంగీకరిస్తూనే ఆ రేఖ తూర్పు తీరాన్ని సరిహద్దుగా గుర్తించాలని వాళ్ళు వాదిస్తున్నారు. భారత్ మాత్రము అలా కాదు, మధ్య భాగం నుంచి సరిహద్దు గుర్తించాలని చెప్తున్నారనమాట. ఎందుకు అలా అంటే అధిక ఆటుపోట్ల కారణంతో ఈ క్రిక్ నౌకాశయానికి అనుకూలంగా ఉంటుందని మన భారత్ భావిస్తుందన్నమాట. అయితే చారిత్రక పటాలలో మాత్రం సర్ క్రిక్ మధ్య ప్రాంతాన్ని అంటే బొంబాయి సింధు ప్రాంతాల సరిహద్దుగా అంగీకరిస్తున్నట్లు భారత్ సాక్ష్యాలను అందించిందనమాట. ఈ రెండు దేశాల
వాదనలకు అసలు కారణం అక్కడ ఏంది అంటే పెట్రోలు, గ్యాస్ నిక్షేపాలు ఎక్కువ ఉండడం వల్లనే ఇలా ఉంటాయి. కాబట్టి అక్కడ ఏందంటే ఆర్థిక మనకు మండలాలపైన పట్టు వస్తుంది అని ఈ 2 దేశాలు కలిసి ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఈ సర్ క్రీక్ పైన ఈ దేశాల యొక్క వివాదం అన్నమాట ఇది. నెక్స్ట్ కాశ్మీర్ యొక్క వివాదాన్ని ఎలా ఏర్పడిందనేది చూద్దాము. అయితే భారత్ స్వాతంత్రం పొందిన సమయం లోపల మనకు జమ్మూ కాశ్మీరు ఒకటిగానే ఉండేది. అప్పుడు పరిపాలిస్తున్న రాజు ఎవరంటే రాజా హరి సింగ్ పాలనలోపు ఉండేది. అయితే కాశ్మీర్ లోయ లోపల ఎక్కువ మంది జనాభా ముస్లిమ్స్ ఉండేవాళ్ళనమాట. అందుకే పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే అధిక సంఖ్యలో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మా దేశంలో కలపాలని పాకిస్తాన్ వాళ్ళు వాదనలకు దిగారనమాట. ఈ విషయమై పాకిస్తాను అక్కడి గిరిజనులను రెచ్చగొట్టి కాశ్మీరీ పాలకుడిపైన దాడి చేసిందనమాట. దీంతో రాజా హరిసింగ్ భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ను విలీనం చేసి సంతకం చేసింది. ఆ తర్వాత భారత సైన్యం రంగంలోకి దిగి మనకు పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టింది. అది 1948 జనవరిలో భారత్ ఐక్యరాజ్య సమితిలో ఈ అంశాన్ని ప్రస్తావించిందనమాట. అయితే అక్కడి దారుణ పరిస్థితులను వివరించింది. దానితో పాటు ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణ కోరుతూ 2 దేశాల మధ్య నియంత్రణ రేఖ అంటే LOCని అంగీకరించింది. పాకిస్తాన్ మాత్రం అభిప్రాయం ప్రకారం కాశ్మీర్ లోపల ప్రవహించే రావి, చినాబ్, జీలం, సింధు నదులు జలాలు పాకిస్తాన్లోపు వ్యవసాయానికి ప్రధానంగా ఉంటాయని, అదేవిధంగా అక్కడ రోడ్లన్నీ పాక్తో అనుసంధానమై ఉంటాయని, మతపరంగా కూడా అక్కడ పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటుందని వాళ్ళు వాదిస్తూ వచ్చిండ్రు. అయితే ఐరాస భద్రతా మండలి కూడా పాకిస్తాన్ వాదనకు అనుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చిందనమాట. అయితే నాటి USSR అంటే మనకు నేటి రష్యా అన్నమాట మాత్రం భారత్ పక్షాన నిలిచిందనమాట. తన వీటో పవర్తో భద్రతా మండలి చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. మనకు అప్పుడు సపోర్ట్ చేసింది ఎవరు అంటే నేటి రష్యా అంటే USSR అన్నమాట. అయితే ఈ వీటో పవర్ భద్రతా మండలి ప్రతిపాదన తిరస్కరించి పాకిస్తాన్ అప్పటి నుంచి కాశ్మీర్ విషయమై భారత్తో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. ఏ ఇయర్లో అంటే 1948లో యుద్ధం జరిగింది. అదేవిధంగా 1965లో, 1971లో, 1999లో కూడా మనకు యుద్ధాలు జరిగినాయి. అప్పటితో పాటు ఇటీవల మనకు 2025లో కూడా సైనిక ఘర్షణలతో కూడా మనకు యుద్ధం అనేది జరగడం జరిగింది అనమాట. అయితే మనకు 1999లో ఈ నియంత్రణ రేఖను మార్చడానికి పాకిస్తాన్ ప్రయత్నించి విఫలమైంది. 2019 లోపల భారత్ తన వ్యూహాత్మక ఎత్తుగడలలోని భాగంగా జమ్మూ కాశ్మీర్ మ్యాప్ను మార్చింది. కొత్త మ్యాప్లో మనకి ఏంటంటే గిల్గిట్, అదేవిధంగా బాల్టిస్తాన్, లదాఖ్ ప్రాంతాలలోపు చూపించడం జరిగింది. అప్పటి వరకు ఉన్న 370 ఆర్టికల్ని కూడా ఇది రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ను వేరువేరుగా చూపించిందనమాట. ఒకవేళ మనకు గిల్గిట్, బాల్టిస్తాన్ ఇవి కూడా భారత్ లోపలనే తిరిగి పొందితే అప్పుడు మనకు భారత్ సరిహద్దు ఎక్కడి వరకు ఉంటుందంటే ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉంటుందన్నమాట. అట్లా ఉంటే ఏమవుతుంది అంటే మనము చైనాను కూడా వాళ్ళ వ్యూహాన్ని కొట్టినట్లు అవుతుంది. ఎలా అంటే చైనా ఏం చేస్తుందంటే వాళ్ళ ఎత్తుగడలో భాగంగా నిర్మిస్తున్న గ్వాదర్ ఓడరేవు, ఏ ఓడరేవు గ్వాదర్ ఓడరేవు మార్గాన్ని కలిపే రహదారి మార్గాలను మన భారతదేశము కట్ చేసినట్లు అవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా మనం ఒక దెబ్బ కొట్టినట్లు అవుతుంది. ఇది కాశ్మీర్ యొక్క వివాదం. ఇక్కడ కరెంట్ అఫైర్ ఉంది, దీనికి సంబంధించినవి ఒకసారి మీరు చూసుకోండి. ఈరోజు పేపర్కి ఇచ్చినవి కాంపిటీషన్ ఎగ్జామ్లలో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.